సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు, కలర్లు, పిండి వంటలు కదా. ఒకప్పుడు పల్లెటూర్లలో జనాలు కోడి కూతుతో నిద్ర లేచేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రాయి ముగ్గు, కలర్లు, కుడుకలకు చక్కెర, వీళ్ళ మైక్ సౌండ్ తోనే జనాలు మేల్కుంటుర్రు. గత 15 రోజుల నుండి నాకు ఎక్కువగా వినిపించిన సౌండ్ ఏదైనా ఉందా అంటే రాయి ముగ్గు, కలర్లు అని. ఆ సౌండ్ విన్నప్పుడు అలా అనుకునేదాన్ని, పండగ రేపనంగా తీసుకుంటే అయిపోతుంది కదా, ఇంత ముందు ఎందుకు తీసుకోవడము అని. నా బ్యాడ్ లక్ ఏందో గానీ నిన్న మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంటే అస్సలు సౌండే వినిపిస్తలేదు. దేవుడా, మళ్ళీ షాప్ కెళ్ళి తీసుకురావాల్సిందేనేమో అనుకుంటున్నా. ఆఫ్టర్నూన్ టైమ్ లో ఒక తమ్ముడు కలర్స్ అమ్ముతూ కనిపించిండు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా అనుకోండి. మొత్తం 8 కలర్స్, 10 రూపాయలకు ఒక ప్యాకెట్, 10 ప్యాకెట్స్ తీసుకున్నా. అరిసెలు ఎలా చేసిండ్రక్క, కొలతలు చెప్పండి అని ఒకరు కామెంట్ చేసిండ్రు. కేజీన్నర బియ్యంకి కేజీన్నర బెల్లం తీసుకున్నా నేను. అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెలు. బియ్యం కొన్ని ఎక్కువనే తీసుకోవాలి, పిండి ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే నిన్న మాకైనట్టు పిండి తక్కువైంది అనుకోండి, కొంచెం లేట్ అవుతుంది అరిసెలు చేయడము. పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందంటే అరిసెలు రాకపోవడం అనే సమస్యే లేదు. పిండి తక్కువైనా కూడా పాకం చల్లారుతున్న కొద్దీ పిండి గట్టి అవుతుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు.